తిరుపతిలో మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా అనే అనుమానంతో గాలింపు కొనసాగుతోంది. భవనం పక్కనే మరొక నిర్మాణం జరుగుతోంది. దానికోసం గొంతులు తీశారు. దీంతో భవనం పునాదులు బలహీనంగా మారి కూలిపోయినట్లుగా అనుమానిస్తున్నారు అధికారులు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి కార్తిక్ మనకి అందిస్తారు. ఒకసారిగా మూడంతస్తుల భవనం కుప్పకూలినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీని కారణంగా ముగ్గురు మహిళలకు కూడా తిరుపతిలో మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఏదైతే ఎంఆర్పల్లి సమీపంలో ఉన్నటువంటి వాణినగర్ లోని ఈ భవనమే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ భవనమే మూడంతస్తుల భవనం. అయితే ప్రమాదవశాత్తు కూడా ఇది కుప్పకూలినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే చాలా కొన్నేళ్ల క్రితమే కట్టినటువంటి ఈ బిల్డింగ్ ను కూడా పక్కనే ఉన్నటువంటి మరొక సైట్ వాళ్ళు ఈ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని మొత్తం కూడా ఒక పెద్ద గుంతగా తవ్వడం కూడా జరిగింది. అంటే మరొక కన్స్ట్రక్షన్ ను ఈ పక్క ఖాళీగా ఉన్నటువంటి ఈ స్థలంలో చేపట్టడానికి తవ్వడానికి కూడా ప్రయత్నించారు. అలా 15 అడుగులు పైగా కూడా తవ్వడం కూడా జరిగింది. సో దీంతోనే మొత్తం ఒక్కసారిగా కూడా ఆ బిల్డింగ్ ఉన్నటువంటి స్ట్రెంత్ ను కోల్పోయి ఒక పక్కకు ఒరిగిపోవడం కూడా జరిగింది. దీంతో మొత్తం బిల్డింగ్ మొత్తం కూడా ఒక్కసారిగా కూడా కింద పడిపోయినటువంటి పరిస్థితి. దీని కారణంగా లోపల ఉన్నటువంటి ముగ్గురు మహిళలు కూడా సకాలంలో స్పందించి వాళ్ళు బయటకు రావడం కారణంగా స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. లేదంటే పెను ప్రమాదమే సంభవించేది. ఒకవేళ గనక ఇదే బిల్డింగ్ గనక ఆ పక్కన రోడ్డు మీద పడి ఉంటే ట్రాఫిక్ లో వాహనదారులు ఎవరైతే వెళ్లే వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా తీవ్ర గాయాలే లేనటువంటి పరిస్థితి. అయితే ఒక్కసారిగా కూడా ఇది జరుగుతున్నటువంటి క్రమంలో ఆ ముగ్గురు మహిళలను కూడా వెంటనే కూడా గట్టిగా అరిచిమడి కాపాడేటువంటి ప్రయత్నం అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చేయడం కూడా జరిగింది. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. ఇటు పోలీసులతో పాటు ఇటు అందరూ కూడా రావడం కూడా జరిగింది. రెస్క్యూ టీం కూడా వచ్చింది. అయితే లోపలైతే ఎవరు లేరని కూడా ఇప్పటికే కూడా పోలీసులు గుర్తించడం కూడా జరిగింది. ఎవరు కూడా లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. ఉన్న ముగ్గురు కూడా సకాలంలో బయటకు రావడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే ముగ్గురి ప్రాణాలను కాపాడినటువంటి ప్రత్యక్ష సాక్షితో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ పెద్దయిన ఉన్నారు. అంటే పెద్దయిన, మీరు ముగ్గురు ప్రాణాలను కాపాడినటువంటి పరిస్థితి, మీరు అరవడం వల్లే ఆ ముగ్గురు అమ్మాయిలు కూడా రావడం కూడా జరిగింది. ఏం జరిగింది మొత్తం? నేను ఇక్కడ గోడ కట్టుకుంటున్నాను. నేను ఆ కలవెత్తుకుని మనకు ట్యాంక్ కాడ ఒక గోడ చీలింది. ఆ చీలినప్పుడు కలవెత్తుకుని బయట తిరిగేటప్పుడు పడిపోయింది. అంతే. ఇంకెవరికి ఏం మంతరికైతే ప్రభావం లేదు. ఎవరికి ఏం జరగల. ఇంక ఇబ్బంది ఏం పడబల్లా. అది అంటే మీరు అరవకపోయి ఉంటే పరిస్థితి పాప ముగ్గురు అమ్మాయిలు కూడా ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళు అట్నే అట్టు వాలింది కాబట్టి అట్లా రోడ్డు పక్క దిగేసినారు. ఇంకేం కాల. ఈయన అరిచిన వెంటనే కూడా లోపల ఉన్నటువంటి ముగ్గురు ఆడపిల్లలు కూడా బయటకు రావడం కూడా జరిగింది. లేదంటే ఆ ముగ్గురు ఆడపిల్లలు కూడా చనిపోయేటువంటి పరిస్థితి. సో అందరూ కూడా అతనికి కంగ్రాట్స్ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ముగ్గురు ప్రాణాలు కాపాడినటువంటి వ్యక్తిగా కూడా ఆయన నిలిచిపోవడం కూడా జరిగింది. మొత్తానికి ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే పోలీసులు అయితే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు అనేది కొనసాగిస్తూ ఉన్నారు. సో పోలీసులు అందరూ కూడా రావడం కూడా జరిగింది. రెస్క్యూ అనేది కూడా మరి కాసేపట్లోనే చేపట్టబోతున్నారని చెప్పొచ్చు. ఉదో మనతో సీఏ కూడా ఉన్నారు. ఆయనతో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం. సార్ ఎవరైనా ఉన్నారు సార్? ఇంకెవరైనా రెస్క్యూ టీం చేస్తున్నారు కదా? రెస్క్యూ ఇప్పటివరకు ఇక్కడ ఏం లేదు. అంటే ఎందుకు జరిగింది సార్? ప్రాథమికంగా ప్రమాదం ఎందుకు జరిగింది? ప్రాథమికంగా అంటే పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ పక్కన 3 స్టోరీ బిల్డింగ్ పక్కన డిగ్ చేసినాడు. అంటే కొత్త బిల్డింగ్ కట్టాలని. ఆ సమయంలో కింద లూజ్ అయిపోయేసి పక్క ఊరిపోయింది. అంటే ఇంకెవరైనా ఉన్నారా? అంటే రెస్క్యూ ఆపరేషన్ ఎవరు లేరు. ఇక్కడ చేస్తున్నాం కానీ ఇప్పటి వరకు ప్రాథమిక సమాచారం వరకు ఎవరు ఇంజూర్డ్ లేరు. ప్రాథమిక సమాచారం మేరకు పక్కనున్నటువంటి వ్యక్తి బిల్డింగ్ అనుకున్నటువంటి ఈ ఖాళీ స్థలంలోనే ఒక 15 అడుగులకు పైగా తవ్వడం కూడా జరిగింది. దాని కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని మాత్రం పోలీసులు కూడా ప్రాథమికంగా అంచనాకు రావడం కూడా జరిగింది. అయితే లోపల ఆ సమయంలో ఉన్నటువంటి ముగ్గురు ఆడపిల్లల ప్రాణాలను మాత్రం కాపాడింది మాత్రం అక్కడ పనిచేసుకునేటువంటి స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పాలి. అతను వెంటనే ఏదైతే పనులు చేస్తున్నటువంటి క్రమంలో వాలిపోతున్నటువంటి సమయంలోనే గట్టిగా అరవడం కారణంగా లోపల ఉన్నటువంటి ముగ్గురు ఆడపిల్లలు కూడా పరిగెత్తుకుంటూ బయటకు రావడం కూడా జరిగింది. దీని కారణంగానే వారు ప్రాణాలతో బయటపడడం కూడా జరిగింది. ఇక పోలీసుల రెస్క్యూ అయితే కొనసాగుతుంది. అంటే కింద ఎవరు కూడా లేరని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాటిని కూడా తొలగించేటువంటి ప్రక్రియ అయితే పోలీసులు చేపడుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ మనీతో కార్తిక్ ఎన్టీవీ, తిరుపతి నుండి.